ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా దేశవ్యాప్త చర్చకు వేదికైంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రాంగణం సాక్షిగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు తెలుగుదేశం పార్టీకి ఆత్మరక్షణలో పడేయడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ చాతురతను మరో స్థాయికి తీసుకెళ్లాయి. గత కొద్ది కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో సబబుత నెలకొన్న తరుణంలో ఢిల్లీ వేదికగా జగన్ వేసిన అడుగులు ప్రత్యర్థి పార్టీలకు కోలుకునే దెబ్బగా మారాయి. అసలు విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇచ్చే విషయంలో కానీ లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబడే విషయంలో కానీ జగన్ అనుసరించిన వ్యూహం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం విస్మయానికి గురి చేసింది. పార్లమెంట్లో కీలక బిల్లుల చర్చ సందర్భంగా జగన్ తన పార్టీ ఎంపీల ద్వారా వినిపించిన గళం కేవలం విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మకమైన సూచనలతో కూడి ఉండడం విశేషం. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ స్వయంగా జగన్ వైపు తిరిగి అభినందన పూర్వకంగా సంజాయి చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాబోయే మార్పులకు సంకేతం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం టీడీపీ శిబిరంలో తీవ్ర కలవరం రేపుతుంది. కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తున్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీకి జగన్కి లభించిన ఈ ప్రాంతం మింగుడు పట్టడం లేదు. జగన్ తనదైన శైలిలో చక్రం తిప్పుతూ జాతీయ స్థాయిలో తన పరపతిని ఎలా పెంచుకున్నారో ఈ ఘటన నిరూపించింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పాయింట్ టు పాయింట్ చర్చించడం వల్ల మోడీ కూడా ఆకర్షితులయ్యారు. జగన్ అందించిన గణాంకాలు మరియు వివరణాత్మకమైన విశ్లేషణ పార్లమెంట్ సాక్షిగా అందరినీ ఆలోచింపజేసింది. దీనివల్ల టీడీపీ చేస్తున్న విమర్శలన్నీ నీరుగారిపోయాయి. ఒక ముఖ్యమంత్రిగా తనకున్న పరిధులు మరియు దేశాభివృద్ధి తన రాష్ట్ర పాత్రను వివరిస్తూ జగన్ చేసిన ప్రసంగం లేదా ఆయన పార్టీ స్టాండ్ అంటూ బీజేపీ పెద్దలను కూడా పునరాచరణలో పడేసింది. ఈ మాస్టర్ స్ట్రోక్తో టీడీపీకి చెక్ పెట్టడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో తానే కీలక శక్తి అని జగన్ నిరూపించుకున్నారు. ప్రధాని మోడీ సెల్యూట్ చేయడం అన్నది ఒక గౌరవ సూచిక మాత్రమే కాకుండా జగన్ రాజకీయ పరిణతికి దక్కిన గుర్తింపుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరిన్ని మలుపులు తీరుతాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం జగన్ వేసిన ఈ ఎత్తుగడ టీడీపీకి రక్షణలో పడేసిందన్నది నగ్న సత్యం. ప్రతిపక్షాల విమర్శలను తన పనితీరుతో మరియు జాతీయ వేదికలపై తన గళంతో జగన్ తిప్పికొట్టుతున్నారు. పార్లమెంట్లో జగన్ సాధించిన ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కార్యకర్తల కొత్త ఉత్సాహాన్ని నింపగా టీడీపీ నాయకత్వాన్ని కొత్త సవాళ్లు విసిరింది.